నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆగడం లేదు, ఇరాన్ సుప్రీం ఖమేనీ తగ్గటం లేదు. ఇద్దరే సై అంటే సై అంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ సరిహద్దుకు చేరుకుంది. దీంతో అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో పాటు యుఎస్ఎస్ ఫ్రాంక్ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మిషెల్ మార్పీ చేరుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ప్రాంతీయ భద్రత, సుస్థిరతల కోసమే మోహరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ట్రంప్. సమయం మించిపోతోందని, తక్షణమే చర్చలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తోందన్నారు. అమెరికా దాడికి సిద్ధం కావడంతో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైంది ఇరాన్. టెహ్రాన్పై దాడికి అమెరికా తమ ఆకాశ మార్గాన్ని వినియోగించడానికి అనుమతించబోమని సౌదీ అరేబియా, యుఏఈ భరోసా ఇచ్చాయి. అలాగే ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంటోంది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని తొలగిస్తే అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఎవరికీ తెలియదన్నారు. సెనెట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో రూబియో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇరాన్లో పాలన ఖమేనీ, ఐఆర్జీసీతో పాటు ఎన్నికైన వ్యక్తుల మధ్య విభజించి ఉంటుంది. వారంతా చివరికి ఖమేనీ ఆదేశాల మేరకే నడుచుకుంటారు. సుప్రీం లీడర్ పాలన పడిపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్నకు బదులు ఇవ్వడం కష్టం. వెనిజువేలా కంటే కూడా సంక్లిష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది అగ్రరాజ్యం. ఓవైపు అమెరికా దాడి చేస్తోందనే భయాలు, మరోవైపు ఆర్థికపరమైన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అలాగే అంతర్గత సంక్షోభం కూడా చల్లారటం లేదు. దీంతో ఇరాన్ కరెన్సీ మరోసారి పతనమైంది. డాలర్తో పోల్చుకుంటే రియాల్ కరెన్సీ విలువ 15 లక్షలకు పడిపోయింది. అంటే $1కు 15 లక్షల రియాల్స్. 2015లో అమెరికా, ఇరాన్ అణు ఒప్పందం చేసుకున్నాయి. అప్పటికి $1కు 32,000 రియాల్స్. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు $1 15 లక్షల రియాల్స్కు చేరుకుంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ సరిహద్దుకు చేరుకుంది. దీంతో అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందన్నటువంటి భయాందోళన నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ ఇరాన్కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. అయితే న్యూక్లియర్ డీల్ చర్చలు కనుక జరగకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అన్నటువంటి భయము, ఆందోళన ఓవరాల్ ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్ తగ్గకపోతే యుఎస్ ఖచ్చితంగా అటాక్ చేస్తుందంటారా? మీ విశ్లేషణ ఏంటి? ఒత్తిడి తెచ్చి న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాలనేది ట్రంప్ యొక్క ఉద్దేశం.
గత దశాబ్ద కాలంగా ఇరాన్ రెసిస్ట్ చేసేది ఏమిటంటే, మేము ఎప్పుడు యుద్ధం కోసం వాడం దీన్ని. ఆ, మిగతా దేశాలు ఎట్లయితే ఆ, శాంతియుతమైనటువంటి ప్రయోజనాల కొరకే ఇవాళ అణు రియాక్టర్ నెలకొల్పుకుంటారో, అదే ఉద్దేశం, అదే ఆబ్జెక్టివ్ మాకు కూడా ఉంది. కాబట్టి మా వాటిని మీరు చెకింగ్ చేయటం ఏమిటి? మేము ఏదైనా డీవియేట్ అయితే చూడండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ అవకాశం కూడా లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది. దాన్ని మేము అనుమతించం. అదేది గత దశాబ్దములుగా రిఫ్ట్, ఇద్దరికి ఉన్నటువంటి రిఫ్ట్. కాబట్టి ఇవాళ ఆ డీల్కు రమ్మని చెప్పేసి గతంలో చర్చలు జరిగినప్పుడు 60 డేస్లో డీల్కు రాకపోతే ఇరాన్ మీద దాడి చేస్తాం అనేటువంటి ఉద్దేశంలో ట్రంప్ మాట్లాడాడు. 60 రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు గల్ఫ్లోకి దరిదాపు అమెరికన్ యుద్ధ నౌకలు ప్రవేశించినాయి. దరిదాపు లేటెస్ట్గా మరొక 3 చేరినాయి నిన్న మొన్నలో. తర్వాత రెండోది, ఇరాన్కు 7 దేశాలు రాజధాని బోర్డర్లకు ఉన్నాయి. ఇరాన్కు ఒకవైపు ఇరాక్, మరొక వైపు కొద్ది దగ్గరలో సిరియా, తర్వాత రష్యన్ రిపబ్లిక్, అజర్బైజాన్, తుర్కిమిస్తాను, తర్వాత టర్కీ, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటువంటి 7 దేశాలు సరిహద్దులు ఉన్నాయి. వీటిల్లో అమెరికా మిత్ర దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ ఇరాన్ తోడు సంబంధం ఉన్నప్పటికీ కూడా అమెరికాని కాదనలేనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్లో ప్రవేశించి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ వరల్డ్ 16th పవర్, డిఫెన్స్ పవర్లో అమెరికా నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఏది ట్యాంక్స్ కానీ, లేకపోతే ఇతర అనేకమైనటువంటి ఎయిర్ ఫోర్స్ కానీ, లేదా వెపన్స్ కానీ, వార్షిప్స్ కానీ, ఇవన్నీ లెక్కేస్తే రిలేటివ్గా అమెరికా స్టూడ్ ఇన్ ఫస్ట్, ఇరాన్స్ ర్యాంక్ ఈజ్ 16th. ఈ రెండు పవర్స్ మధ్య కొట్లాట వస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిందే అమెరికా అప్పర్ హ్యాండ్ అవుతుందని. గతంలో ఇరాక్ మీద దాడి చేసినప్పుడు 4-5 రోజుల్లో ఇరాక్ని స్మాష్ చేశారు. ఇరాన్ ఇంకొంచెం బలంగా ఉంది. కాబట్టి ఇంకా ఏమైనా ఆటమిక్ పవర్ ఉన్నటువంటి వెపన్స్ ఉన్నాయేమని అనుమానం ఏది అమెరికాకు. అందుకని జాగరూకతతో వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇరాన్కు రష్యాతోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి, తర్వాత చైనాతోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి, తర్వాత పక్కన ఉన్నటువంటి సౌదీ అరేబియా, యుఏఈ వాటితోటి కూడా మిత్రత్వం ఉంది. కాబట్టి రష్యన్ హెల్ప్ తోటి లేదా చైనా హెల్ప్ తోటి ఆమె సమకూర్చుకున్నారా వెపన్స్, ఆటమిక్ వెపన్స్ ఉంటే అది కొంత నష్టం జరుగుద్ది. కాబట్టి దాని కన్ఫర్మేషన్ కోసం, లేదా అవి కూడా ఉపయోగించలేని స్థితిలో ఇరాన్ నెట్టేసి దాడి చేయాలనుందా, లేదా ఇట్లా చుట్టూ నిలబెడితే ఒత్తిడికి లోనే చర్చలకు వస్తారనేది ఉందా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గత 4-5 రోజులుగా డిబేట్ చేసినప్పుడు దగ్గరకు వస్తే కొన్ని బయటపడతాయి అన్నట్టుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో చుట్టుముడుతున్నటువంటి స్థితిలో కొమేని తలొగ్గి మరి చర్చలకు వస్తాడా? ఇరాన్ నుంచి నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది, అమెరికా చర్చలు జరిపితే మాకు అభ్యంతరం లేదని. కాబట్టి అట్లా అమెరికా చర్చలకు పోతుందా, లేదా అమెరికానే ఇరాన్ సరెండర్ అయినాక చర్చలు ముందు సరెండర్ కావాలని అంటదా? ఇవన్నీ దగ్గరకు వస్తున్నాయి. ఇంకో 24-48 అవర్స్లో రిలేటివ్ స్ట్రెంగ్త్ని బట్టి ఎవరు సరెండర్ అవుతారు, లేదా ఎవరు చర్చలకు రిక్వెస్ట్ చేస్తారనేది మనకు తేలేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పటికే వార్షిప్స్ అన్ని యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ ఫ్రాంక్ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ మిషెల్ మార్పి ఇవన్నీ కూడా చేరుకున్నాయి అని చెప్పేసి అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది కదా సార్. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇది రియల్ థ్రెట్ అనుకోవాలా, లేదంటే జస్ట్ షో ఆఫ్ ఫోర్స్ గా చూడాలా? ఇప్పుడు ఫస్ట్ ఫోర్సే చూపెడుతుంది అమెరికా. ఎందుకంటే ఇప్పుడు వెనుజులా లాగా పోయి కొమేను ఎత్తుకునే పరిస్థితి లేదు. వాళ్ళకు అనుమానం ఉంది ఇరాన్ ఆయుధ సంపత్తి మీద. అదేదన్నా ఉంటే కొద్దిగా డ్యామేజింగ్ ఉంటుంది. అమెరికా మీద ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చే అవకాశం, ఆటమిక్ పవర్స్ ఉపయోగించేటువంటి స్థితికి నెట్టు వేస్తే. తర్వాత ఇరాన్ చేసినటువంటి తప్పు కూడా ఏం లేదు. న్యూక్లియర్ డీలు మేము చెకింగ్ చేస్తూ ఉంటుంది అమెరికా. మేము శాంతియుత ప్రయోజనం కోసం వాడుతున్నాం, మమ్మల్ని చెక్ చేయటం ఏమిటి, మీరు ఏ ప్రయోజనాల కోసం వాడుతున్నారో, ఇజ్రాయిల్ ఏ ప్రయోజనం కోసం వాడుతుందో, మిగతా మిత్ర దేశాలు ఏ ప్రయోజనం కోసం, మేము అదే ప్రయోజనం కోసం వాడుతున్నాం తప్ప మాకు యుద్ధంలో ఉపయోగించేటువంటి ఉద్దేశం లేదని గత 10 yearsగా చెప్తుంది.
అయినా అమెరికా అనుమానాలు ఉన్నాయా, లేదా ఇరాన్కు ఉన్నటువంటి పవర్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. సార్ అందులో అసలు ఎట్లాగూ ఇరాన్కు ఇజ్రాయెల్కు కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ లో ఇరాన్ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ ఏమిటి ఇజ్రాయెల్తో పోలిస్తే అనేటువంటి అంచనా కొరక ఇవన్నీ కూడా మనకు తేలేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇరాన్ మీద దాడి చేస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అమెరికా వ్యతిరేక, మొన్న యూరప్ ఎట్లయితే గ్రీన్లాండ్ విషయంలో ప్రెజర్ చేస్తే ఎదురు తిరిగారో, ఇవాళ ఇరాన్ మీద కూడా అట్లా దాడి చేస్తే, ఎందుకంటే తను కాలు దువ్వట్లే, తను పోయి ఇరాన్ మీద దాడి చేస్తా అంటుంది. అవును. కాబట్టి ఇప్పటికే రష్యా, చైనా గండించినాయి. తర్వాత ఓటింగ్లో పాల్గొంటే కూడా ఇండియా వ్యతిరేకంగానే ఇరాన్కి అనుకూలంగానే ఓటేస్తుంది. స్టేట్మెంట్ ఇవ్వట్లేదు లేదా నిరసన తెలపట్లేదు, కానీ ఓటింగ్కి వచ్చినప్పుడు ఇరాన్ అనుకూలంగానే వేస్తుంది, వ్యతిరేకంగా వేయట్లే. కాబట్టి ఇవన్నీ రిలేటివ్ ఫోర్సెస్ ఎవరు ఏ వైఖరి అనుసరిస్తారు అనేటువంటిది దగ్గరకు వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. ఇలాంటి డిప్లాయ్మెంట్స్ అసలు గతంలో ఎప్పుడైనా యుద్ధానికి దారితీసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయిగా. గతంలో ఇరాన్ ఇరాక్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా కొంత ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇరాక్ కువైట్ మీద దాడి చేసినప్పుడు కూడా కువైట్ రిస్క్ చేసుకోవటానికి ఆనే ఉంది, ఒడ్డునే ఉంది. ఇవాళ గల్ఫ్ ఒడ్డునే ఉంటది, ఇరాన్ పక్కనే కువైట్. ఆ సద్దాం హుసేన్ జోక్యం చేసుకున్నప్పుడు కువైట్ లో ఆ టైంలో యుద్ధం జరిగినప్పుడు కూడా కొంతమేరకు ఇటువంటి జరిగినాయి. అట్లాగే ఈ మధ్య చైనా తూర్పు సీలో కూడా 4 దేశాలు కలిసి చేస్తున్నప్పుడు అటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రష్యా దగ్గర కూడా పోయింది, వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇట్లా అప్పుడప్పుడు అమెరికా ఇటువంటి బెదిరింపులు చేస్తూనే ఉంది, ప్రెజర్ టాక్టిక్స్. అట్లాగే ముందే అమెరికా వచ్చి తైవాన్ చుట్టూ ఉండకుండా చైనా ఆక్రమించింది తైవాన్ చుట్టూ, వాళ్ళ వార్షిప్స్లు పెట్టుకున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, రిలేటివ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని. కాబట్టి ఇవాళ ప్రెజర్ పెంచడానిక లేకపోతే దాడి చేస్తుంది అనేటువంటిది మనం వెనిజులాకు దగ్గరగా అన్ని మోహరిస్తుంటే దాడి చేస్తా అనుకున్నాం, కానీ దాడి చేయకుండా వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ నిర్వీర్యం చేసి మధురోని ఎత్తకపోయారు. కాబట్టి దానికోసం దీనికోసం అన్నది వాళ్ళ యాక్షన్లకు దిగితే కానీ మనకు తెలియదు. కానీ ఏదేమైనా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మీద, తర్వాత పేద దేశం ఇరాన్ కూడా ఇప్పుడు ఆయిల్ వాళ్ళు తీసి అమ్ముకునే స్థితి లేదు, ఎందుకంటే అమెరికా నిరంతరం నియంత్రణలు పెడుతుంది. ఇప్పుడు రష్యా మీద ఎట్టయితే నియంత్రణలు పెట్టి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తేనే యుద్ధం ఆగిపోద్ది అంటుందో, అట్లాగే ఇరాన్ నుంచి కూడా ఇరాన్ స్ట్రెంగ్త్ తగ్గట్లేదు, కాబట్టి చైనా ఇండియా దిగుమతి చేసుకోవచ్చు ఆయిల్ని అని చెప్పేసి అనేక ఒత్తిళ్లు తెస్తుంది ఇరాన్ మీద. తెచ్చి వాళ్ళ క్యాపబిలిటీకి తగ్గట్టుగా ఆయిల్ ఉత్పత్తి చేయనియట్లే ఇరాన్ని. వెనిజులాను కూడా అట్టే చేసిందిగా. డైలీ వాళ్ళు ఉత్పత్తి చేసే ఎగుమతి అటువంటి ఆయిల్లో 1/5 అలో చేసింది నియంత్రణలు పెట్టి. 4/5 దరిదాపు 80% వాళ్ళని ఉత్పత్తి చేయనే ఎగుమతి చేసుకునే వాళ్ళే. దాంతో ఆ దేశంలోనే ప్రజలు తిరుగుబాటు రావాలనేది ఉద్దేశం. వెనిజులాల ప్రజలు ఇన్ ఫేవర్ ఆఫ్ మధురోనే ఉన్నారు, కానీ ఆయిల్ బావులు ఇవన్నీ కూడా ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ స్వాధీనం చేయాలనేది ట్రంప్ యొక్క లక్ష్యం. అంటే భవిష్యత్తులో వెనిజులాలో సప్లై డిమాండ్, తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని అమెరికన్ కార్పొరేట్ కంపెనీల చేతులు ఉండాలనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇరాన్ కూడా అదే విధంగా కొమైని మార్చేస్తే లేదా చంపేస్తే లేదా మరొక విధంగా చేస్తే మార్చి ఎవరి చేతులకు పోతుంది అనేది అమెరికా చేతుల్లో లేదు. అసలు రెజీమ్ చేంజ్ అవుతుందని చెప్తున్నారు కదా సార్ మార్కో రూబియో. ఖొమైనీని కనుక తొలగిస్తే చెప్తున్నారు రెజీమ్ చేంజ్ అవుతుంది అంటున్నారు. అప్పుడు అది ఇంకా వెనిజులా కంటే కూడా ఎక్కువ కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు షా పోయిన తర్వాత 78-79లో షాలో దిగిపోయిన తర్వాత ఖొమైనీ రెజీమ్ స్టార్ట్ అయింది. దరిదాపు 45 ఏళ్ళు 50 ఏళ్ళుగా వస్తుంది. ఇప్పుడు ఈ రెజీమ్ని కూలగొడితే మళ్ళీ షా కొడుకుని ప్రతిష్ఠిస్తారా, లేక ఇంకా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది వెతుక్కోవాల్సింది అమెరికా. కాబట్టి ఏదేమైనా డిస్లాడ్ చేయాలని, ఖొమైనీని డిస్లాడ్ చేయాలనేది అమెరికా యొక్క ప్రయత్నం. అది ఏ మేరకు సాధ్యమైతే ఎట్లా అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇన్ కేస్ వెనిజులా కంటే ఇది కాంప్లికేటెడ్ అవుతుంది అని అనుకుంటే యుఎస్ ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుందంటారా అసలు? అందుకే వెనిజులా కన్నా పవర్ ఎక్కువ ఉంది కదా ఇరాన్కు. ఇరాను 16th ప్లేస్ అన్నా కానీ ఇంతకుముందే, కాబట్టి కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ ఉంది. లేదా వారమా 10 రోజులు అమెరికాకు వ్యతిరేకంగా పోరాడగలుగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే అమెరికా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇజ్రాయెల్ తోటి ఘర్షణ వచ్చినప్పుడు అమెరికా ఎక్స్పోర్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రెసిస్ట్ చేసింది ఇజ్రాయెల్ని, అమెరికాని, ఇరాన్.
కాబట్టి ఇప్పుడు అటువంటి వెపన్స్ ఏమన్నా ఉన్నాయా? తర్వాత చుట్టూన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేసే అవకాశం ఉంది, అమెరికా మీద కాకపోయినా. ఇటువంటివన్నీ కూడా కొన్ని అనుమానాలు అమెరికాకు ఉన్నాయి. అందుకే ముందు బెదిరించి తర్వాత సరెండర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రోజు కూడా సాధారణంగా వార్షిప్లు పోయి ఎక్కడో ఒక్కడ దాడి చేసింది అనుకున్నా, ఎత్తుకొచ్చింది అనుకున్నా చెప్పరు. కానీ రోజు స్టేట్మెంట్ ఇస్తుంది ట్రంప్ను. పలానా వార్షిప్ దగ్గరకు వచ్చింది, పలానా వార్షిప్ గల్ఫ్లో ప్రవేశించింది, ఇంకో 3 వార్షిప్లు వచ్చినాయి గల్ఫ్లోకి, ఇట్లా రోజు ప్రకటిస్తుంది. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకునేది అంటే అకస్మాత్తుగా దాడి చేయటం కాదు, ప్రెజర్ పెంచి ఈ ఆటమిక్ డీల్ విషయంలో దాంట్లోకి అగ్రిమెంట్లోకి తీసుకురావాలన్నటువంటిది ముందు ఒక ప్లాన్ ప్రకారం చేసి అది వయోలేట్ చేస్తే ఇరాన్ మీద దాడి చేయాలనేటువంటిది ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ ఇవి దేశాలు ఇరాన్పై అటాక్కి ఎయిర్ స్పేస్ని మేము అలో చేయము అని చెప్పేసి ప్రామిస్ కూడా చేశాయి. సో ఈ రీజనల్ అలయన్సెస్ అనేవి ఎలా ఇంపాక్ట్ చేస్తాయంటారు ఈ కాన్ఫ్లిక్ట్ పైన? వాస్తవానికి అరబ్ కంట్రీస్ వేటికి కూడా, ఇప్పుడు ఉన్న గల్ఫ్ కంట్రీస్ వేటికి కూడా అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేయడం ఇష్టం లేదు. మీరు ఒత్తిడి తెచ్చి మీరు ఏదైనా డీల్ ఉంటే చేసుకోండి, కానీ ఇట్లా సైనిక చర్య అనేటువంటిది కరెక్ట్ కాదనేది వాళ్ళందరికీ ఉంది. ఆ మధ్యన 8 దేశాలు కలిసి స్టేట్మెంట్ ఇచ్చాయిగా, యూరోప్ లెక్కనే గల్ఫ్ దేశాలు కూడా. మీరు ఇట్లా చేస్తే ఇప్పుడు చుట్టూన్న గల్ఫ్ దేశాల్లో కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. వాటి మీద ఎదురుదాడి చేస్తే ఆయా దేశాలు నష్టపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి ఇష్టం లేదు, కానీ అమెరికాను రెసిస్ట్ చేసే స్థితిలో లేవు. ఇప్పుడు యూరోప్ లాగా కంబైన్డ్ ఒక స్టాండ్ తీసుకొని అనేటువంటి స్థితిలో లేవు. ఉత్తగా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాయి, లేదా వాయిదా వేయడానికి కోరితే ఇప్పటిదాకా వాయిదా వేశారు ఇరాన్ మీద దాడిని. దాన్ని పర్మనెంట్గా జయించగలుగుతారా, ఏమైనా చర్చల్లోకి తీసుకురాగలుగుతారా అనేది ఇక మనం చూడాలి విత్ ఇన్ డేస్లో. రైట్. ఇప్పుడు ఇరాన్ కరెన్సీ కూడా ఒక రియాల్ వచ్చేసి 15 లక్షలకు పడిపోయింది. అంటే ఇది అక్కడ ఉన్నటువంటి శాంక్షన్స్ వలన, లేదంటే ఇంటర్నల్ క్రైసిస్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అంటారా? అండ్ మోర్ ఓవర్ ఈ ఎకానమిక్ ప్రెషర్ అనేది ఇరాన్ను ఈ న్యూక్లియర్ టాక్స్కి ఏమైనా ఫోర్స్ చేస్తుందా? ఏ ఆయిల్ కంట్రీ అయినా ఏదైనా క్రైసిస్ ఉందంటే వాళ్ళ పెట్రోలియం, వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ మీద నియంత్రణలు పెట్టండి. నియంత్రణలు పెడితే ఆటోమేటిక్గా క్రైసిస్కు లోనవుతాయి. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ ఆయిలే. ఏ ఎకానమీలో అయినా మీరు చూడండి, ఆయిల్ కంట్రీస్లో 80% ఇన్కమ్ ఆయిల్ మీదనే వస్తుంది వాళ్ళకు. మిగతా 20% అదర్ వేస్. కాబట్టి మీరు చూస్తే వెనుజులాలో కూడా 60% ఎక్స్పెండిచర్, వాళ్ళు చేసే ఎక్స్పెండిచరు ఆయిల్ మీద వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ చేస్తారు వెనుజులాలో. కాబట్టి ఏదైనా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీస్ దరిదాపు వాళ్ళ బడ్జెట్లో 60 to 80% బడ్జెట్ ఎక్స్పెండిచరు ఆయిల్ మీద వచ్చేదాన్ని చేస్తున్నారు. కాబట్టి దాన్నే మూసేస్తే ఆటోమేటిక్గా క్రైసిస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇరాన్లో కూడా ఇప్పుడు ఎకనామిక్ స్కేల్ చెప్తే దరిదాపు 80% పావర్టీ ఉందనేది అంచనా. కాబట్టి తర్వాత రెండోది ఇంటర్నల్గా కరెన్సీ వాల్యూ డివాల్యూ అవుతుంటే దరిదాపు $1కు 15 లక్షల 14 లక్షల చిల్లర రియాల్స్ పడిపోయిందని చెప్తే సహజంగానే ఆ విధంగా కరెన్సీ పడిపోతే 2 రకాల నష్టం. ఒకటి, స్వదేశంలో అమ్ముకునేటువంటి ఆయిల్ యొక్క రేటు పడిపోతుంది. ఎందుకంటే ఏ దేశమైనా ఏమవుతుంది, ఇంటర్నల్గా మీ కరెన్సీకి ఉన్నటువంటి పర్చేజింగ్ పవర్ ఏమిటో దాని ప్రకారం మేము చెల్లిస్తాం అంటది. అంటే ఇంటర్నల్గా $1కు పర్చేజింగ్ పవర్ ఎంత ఉందో ఇరాన్లో 14 లక్షల రియల్స్కు $1 అయినప్పుడు ఆ ప్రకారం మేము చెల్లిస్తాం అంటది. అంటే దరిదాపు ఇరాన్ యొక్క సరుకులు మొత్తం డివాల్యూ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత రెండవది, ఇరాన్ దిగుమతులు చేసుకోవాలంటే ఎక్కువ కరెన్సీ ఇవ్వాల్సి వస్తుంది తక్కువ డాలర్లకు. అంటే 2 విధాల నష్టపోయే ఇంటర్నల్గా ఇన్ఫ్లేషన్ వచ్చి ధరలు పడిపోయేటువంటి, అది ధరలు పెరిగే కరెన్సీ వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. ఇంపోర్ట్స్ వాటి వాల్యూ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా బాగా ప్రెజర్స్ పెరుగుతాయి. అందుకే ఇరాన్లో ఆ మధ్య వచ్చినటువంటి అసంతృప్తి కూడా కేవలం కొన్ని విధానాలకు వ్యతిరేకంగా కాకుండా ఎకనామిక్ క్రైసిస్కి వ్యతిరేకంగానే అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కానీ వెనుజులా కానీ ఎక్కడైనా అమెరికా చేసేటువంటి మొదటి వ్యూహం ఏంటంటే ఆ దేశం క్రైసిస్కు లోను కావటం. క్రైసిస్కు లోను కావాలంటే వాటి ఆదాయ మార్గాలను మూసేయటం. రష్యా మీద కూడా అదే ప్రయత్నం చేసింది. రష్యాకు వచ్చేటువంటి ఆదాయం అంతా చైనా
భారత్ ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్ మీదనే వస్తుంది. కాబట్టి ఆ 2 మార్గాలు మూసేస్తే రష్యా కుదేలవుతుంది. అందుకని ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపుతుంది అని చెప్పేసి ముందేమో ఆయుధాలు సప్లై చేసి చూసింది. యూరప్, అమెరికా కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు సప్లై చేసి కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. కానీ అది సాధ్యం కావట్లే. రష్యా ఎంకరేజ్ అవుతుంది రోజు రోజుకు. వాళ్ళు ఎన్ని ఆయుధాలు సప్లై చేసినా. అప్పుడు ఇంకో మార్గం కూడా ఎత్తుక్కున్నాడు. టారిఫ్లు పెంచడం, నియంత్రణలు పెంచడం, వాళ్ళు ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేసేదాన్ని తగ్గేయటం, ఇటువంటి పరిస్థితి సృష్టిస్తారు రష్యాకు. అయితే రష్యాకు వ్యాస్ట్ కంట్రీ కాబట్టి, రకరకాల సోర్సెస్ ఉండబట్టి అది దాని ఎకానమీ దెబ్బతినలేదు. ఇప్పటికి కూడా ఇంకా దెబ్బతినలేదు ఇన్ని చేసిన. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఎంతమందిని బెదిరించినా చైనాని బెదిరించలేడు కదా అమెరికా. ఇప్పుడు ఇండియా టారిఫ్లు పెంచుతామంటే ఇంపోర్ట్ తగ్గించుకుంటుంది, కానీ చైనా తగ్గించుకోలే. అదే పద్ధతిలో ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రష్యాకు చైనా అండా ఉంటాం. చైనా, కొరియా, ఇంకా కొంతమంది పాత రష్యన్ రిపబ్లిక్స్, ఒక 5 రిపబ్లిక్స్ అంటే ఇప్పుడు 5 కంట్రీస్ అంటున్నాంగా, బెలారస్ కానీ ఇతర దేశాలు ఉన్నాయి, ఒక 5. ఈ 5 దేశాలు, నార్త్ కొరియా, రష్యా, ఇతర మిత్ర దేశాలు ఉండటం వల్ల అనుకున్నంత స్పీడ్ మీద రష్యా క్రైసిస్లో ఓట్ల ఎకానమీ. తర్వాత జనాభా తక్కువ. మొత్తం రష్యా జనాభా ఒకప్పుడు 30 కోట్లు అయితే రిపబ్లిక్ విడిపోయిన తర్వాత దాని జనాభా ఇప్పుడు 14 కోట్లే. కాబట్టి ఆ తర్వాత వ్యాస్ట్ కంట్రీ కాబట్టి ఆ విధంగా రెసిస్ట్ చేసుకుంటూ వస్తుంది. మిగతా వెంటనే క్రైసిస్లో పోయే పరిస్థితి. చిన్న ఎకానమీలు అన్ని కూడా హాఫ్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీలు ఇవన్నీ కూడా. కాబట్టి వెంటనే వాటి క్రైసిస్లోకి నెట్టడం, దాడి చేయటం, లేదా ప్రజలు తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేయించడం, ఇటువంటివన్నీ చేసింది. ఇరాన్ ఆ ప్రయత్నం చేసింది, ఖొమైనీ అణిచేశాడు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ దాడి చేసి ప్రజల్ని కూడా తిరుగుబాటు చేయమంటారా, తానే ఎత్తుకెళ్తాడా, ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే యూరప్ కానీ మిగతా దేశాలు అన్నీ కూడా అన్నిట్లో కూడా అంటే ఒక అమెరికాని విమర్శించుకుంటే అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఇక బలమైన దేశాలదైనా ప్రపంచం, బలమైన దేశాలు ఏది చెప్తే అదే వినాలని స్టేట్మెంట్లు ఇస్తారు. కాబట్టి ఇది వరల్డ్ ఆర్డర్ని దెబ్బతీస్తుంది. మొత్తం ఈఎన్ఓ ఆర్డర్ని దెబ్బతీస్తుంది. 45 నుంచి ఈఎన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చేసినటువంటి చట్టాలు కూడా నిర్వీర్యం అయిపోతుందని బలహీనమైన దేశాలు. ఎకనామిక్ పవర్ఫుల్ ఉండొచ్చు యూరోపియన్ కంట్రీస్, కానీ సెక్యూరిటీ విషయంలో ఫేస్ చేస్తున్నారు. అటు అమెరికా ప్రెజర్ ఉంది, ఇటు రష్యన్ సెక్యూరిటీ ఉంది. ఈ రెండింటి మధ్య వాళ్ళు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇతర దేశాలకు ఎవరికి కూడా ఇట్లా అమెరికా ఏకపక్షంగా వ్యవహరించడం ఇష్టం లేదు. నాటో దేశాలకు కూడా ఇష్టం లేదు. కాబట్టి రేపు ఇరాన్ మీద దాడి చేస్తే ఎవరెవరు ఏంటి అనేది ఇంకొంత మనకు ముందుకు వచ్చే అవకాశం ఉంది చర్చ. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.